హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి. ఈ మధ్య అయితే వీడియోస్ అస్సలు పెట్టలేకపోయానండి. టైం అయితే కుదరలేదనమాట. చాలా రోజులు అయిపోయిందనమాట మేము ముందుకు వచ్చేసి. నేను ఇంక ఈ రోజైతే ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చానండి. ఈ వీడియోలో అయితే చాలా మంచి మంచి రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా మార్నింగ్ అయితే ఇలా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంటి ముందు. ఇంకా పూజ గదికి వచ్చేసి పూజ అయితే చేసేసుకుంటున్నానండి. మల్లెపూలు అయితే ఈ మధ్య బాగా వస్తున్నాయి అనమాట. ఇంటి ముందుకి బండ్ల మీద బాగా వస్తున్నాయి. ఇంకా మల్లెపూలు అయితే తీసుకున్నాను. ఇంకా మల్లెపూలతో అయితే ఇక పూజ అయితే చేసుకున్నాను అనమాట. సెంటు గులాబీ పూలు మల్లెపూలతోటి చాలా మంచి స్మెల్ అండి. అసలు పూజ గదంతా కూడా ఈ రూమ్లోకి వస్తే చాలా పాజిటివ్గా ఎంత బాగుందో అనమాట. ఇంక ఇలా పూజ అయితే చేసేసుకొని ఇంక ఇల్లంతా కూడా నీట్గా అయితే పెట్టేసుకుంటాను కదా. అలా అయితే అంతా పెట్టుకొని ఇంకా డెకోర్ పీస్ అయితే పెట్టేసుకొని ఇదంతా కొంచెం దుమ్మ ఉంటే కూడా నీట్గా దులిపేసుకొని అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఇంక అప్పుడప్పుడు ఒక్కొక్కలాగా మారుస్తూ ఉంటాను. ఇంక ఇలా అయితే పెట్టేసుకున్నాను. నీట్గా అయితే వేసేసుకొని ఇంకా ముగ్గులో కూడా కొన్ని పువ్వులు పూల రెక్కలు ఉంటే అవి కూడా ఇంకా ముగ్గులో అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఇంటి ముందు ఇలా ముగ్గుతో మంచిగా ఉంటుందండి. పసుపు కుంకుమ అవన్నీ వేసి ఇలా ముగ్గు అయితే పెట్టుకుంటే అసలు ఊరికైతే చూసుకోవాలనిపిస్తుంది. ఒక ఫెస్టివల్ లాగా అయితే అనిపిస్తుంది అనమాట. ఇంక ఇల్లంతా కూడా నీట్గా అయితే పెట్టేసుకున్నాను. ఇంకా పిల్లలు అయితే ఇంట్లోనే ఉంటున్నారు కదండి, హాలిడేస్ అని చెప్పేసి. సమ్మర్ హాలిడేస్ అంటే ఇంకా పిల్లలకి ఒక యుద్ధమే అనమాట. బయటికి వెళ్ళడానికి ఉండదు. ఇంట్లో ఉన్న కాడ నుంచి ఇద్దరు ఒకటే ఫైటింగ్. ఇంకా వాళ్ళతో అలా టైం స్పెండ్ చేస్తున్నానండి. ఇంకా ఒకళ్ళు అది ఒకటి పెట్టమంటే ఇంకొకళ్ళు ఒకటి అని చెప్పేసి ఊరిక అల్లరి చేస్తూ ఉన్నారనమాట. వీళ్ళ కోసం అయితే మంచి ఒక రెసిపీ అండి. ఇదైతే బ్రేక్ఫాస్ట్కి అయితే ఈరోజు జొన్న దోశలు అయితే వేసాను అనమాట. జొన్న పిండి అయితే ఒక కప్ తీసుకొని 2 cups వాటర్ అయితే వేసేసి ఒక 15 minutes వరకు అయితే పిండి అలా నానబెట్టేసాను. దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, కొంచెం ఉప్పు వేసేసుకొని దోసపిండి బ్యాటర్ లాగా మొత్తం కలిపేసుకోవాలి. ఇంకా కొంచెం పలుచగా ఉంటేనే బాగుంటుంది అనమాట. మరి దోసపిండిలా కాకుండా దీంట్లోకి అయితే పైన స్ప్రెడ్ చేసుకోవడానికి అయితే క్యారెట్, కొత్తిమీర అవి అయితే తురిమి పెట్టేసుకున్నాను. ఇంకా దోశలు అయితే వేసేసుకుంటున్నాను అండి. టేస్టీగా, చాలా క్రిస్పీగా, చాలా బాగున్నాయి దోశలు. ఇలాంటి హెల్దీ రెసిపీస్ అయితే పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు అయితే ట్రై చేయడానికి కుదురుతుందండి. స్కూల్కి వెళ్ళినప్పుడు అయితే ఇవన్నీ చేసి పెట్టాలంటే కుదరదు. అసలు వాళ్ళకి తినే టైం కూడా ఉండదన్నమాట. ఇంకా దోశని ఇలా అయితే వేసేసుకొని దానిపైన అయితే కారం అయితే ఇలా చల్లేసుకొని క్యారెట్ తురుము, కొంచెం కొత్తిమీర అవి కూడా వేసేసుకొని మంచి కాల్చుకోవాలన్నమాట దోశనైతే. దీనిపైన అయితే నేనైతే ఆయిల్ అయితే వేయొద్దండి, నెయ్యి వేసుకుంటేనే బాగుంటుంది. కొంచెం పిల్లలకే కదా, కొంచెం ఎక్కువ నెయ్యి వేసుకుంటే కూడా బాగుంటుంది అనమాట. దోశ టేస్ట్ బాగుంటుంది నెయ్యితో అయితే. ఇంక ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని అయితే కొద్దిసేపు అయితే కాల్చుకోవాలి. 2 వైపులు అయితే కాల్చుకోకూడదు. ఒకవైపే మంచిగా కింద వైపే కాల్చుకొని ఇట్లా దోశను అయితే తిరగేసుకోవాలన్నమాట. ఇది తిప్పడానికైతే రాదండి, విరిగిపోతూ ఉందన్నమాట. కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంది. అంతా ఇట్లా కాదు, అంత బాగుందన్నమాట. రవ్వ దోశ టేస్ట్ లాగా ఉంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఇంకా ఇలా బ్రేక్ఫాస్ట్ అయితే ఈ రోజుకి ఇలా చాలా సింపుల్గా అయితే హెల్దీగా అయితే చేసి పెట్టేశాను. ఇంకా వాళ్ళ కోసం అయితే ఆఫ్టర్నూన్ స్నాక్స్కి వాటికి ఏమన్నా పిల్లల కోసం ఒక హెల్దీగా ఏమన్నా చేసి పెడతామని చెప్పేసి ఫ్రూట్ సలాడ్ అయితే చేసేస్తాను అనమాట. ఇంకా ఫ్రూట్స్ అన్నీ కూడా తీసేసుకొని వీటిని అయితే చక్కగా వాష్ చేసేసుకొని పక్కకు పెట్టుకొని కస్టర్డ్ పౌడర్, ఇదైతే ప్యూర్ వెజ్ అనమాట. ఇంకా స్టవ్ పైన అయితే ఒక గిన్నె అయితే పెట్టేసుకున్నాను. ఈ గిన్నెలో అయితే ఒక 1/2 లీటర్ వరకు అయితే పాలు అయితే పోసానండి. ఈ పాలు కూడా మంచిగా కాచిన పాలే తీసుకున్నాను. మంచిగా బాయిల్ చేయాలన్నమాట. ఇంకా కొంచెం తిక్కుగా అయ్యేంత వరకు బాగా కొంచెం మరిగించుకోవాలి. ఆ లోపు అయితే కస్టర్డ్ పౌడర్ అయితే కలిపేసుకుంటున్నాను. నేనైతే కొంచెం పలచగానే తీసుకున్నాను అండి. పిల్లలు కొంచెం లిక్విడ్గా తాగేలాగా ఇష్టపడతారు కాబట్టి నేను ఒక 2 spoons వేసుకొని దాంట్లో పాలతోనే మళ్ళీ కలుపుకుంటున్నాను. కొంచెం వాటర్ కూడా వేసి కలుపుకోవచ్చు. నేనైతే పాలు వేసి కలిపేసుకున్నా. ఇట్లా బాయిల్ అయినాక పాలు ఇంకా మనం కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదా, అది కూడా కొంచెం వేసి కలిపేసుకొని ఇంకా టేస్ట్కి సరిపడా కొంచెం చక్కెర కూడా వేసుకొని బాగా మరిగించేసుకున్నాను అనమాట. ఇది చల్లగా అయ్యే కొంది కొంచెం తిక్కుగానే అవుతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని అది చల్లగా అయ్యేంత వరకు ఆ లోపు అయితే ఇంకా ఫ్రూట్స్ అన్నీ కడిగి కొంచెం తుడిచిపెట్టుకున్నాను. తర్వాత ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకోవాలన్నమాట. మరి పెద్ద పీసెస్ ఉంటే కూడా తినడానికి కూడా ఇష్టపడరు కదా అని చెప్పేసి చాలా సన్నగా అయితే చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసేసుకున్నాను. యాపిల్స్ అయితే
ఇంకా దీంట్లో ఎన్ని ఫ్రూట్స్ ఉన్నా వేసుకోవచ్చు అండి. మన దగ్గర ఏ ఫ్రూట్స్ అవైలబుల్ ఉన్నాయో ఆ పండ్లన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట. నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఉన్న ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకొని వాళ్ళ కోసం అయితే రెడీ చేసుకున్నాను. దీంట్లో కంపల్సరీ ప్రొమోగ్రానేట్ దానిమ్మ కంజలు అయితే వేసుకోవాలండి. అది వేస్తేనే టేస్ట్ అనమాట. ఇంక ఇవన్నీ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకున్నాను అనమాట. చల్లగా అయిపోయింది కదా, ఇంక ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే రెడీ చేసేసానండి పిల్లల కోసం. ఇంకా కోతులండి ఈరోజు ఈవినింగ్ అయితే ఇంకా ఏం సతాయిచ్చాయో అనమాట. చెట్లకున్న మొగ్గలు అన్నీ పీకేసినాయి, ఆకులు అన్నీ కూడా అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉంటాయి, బాగా ఆడుతూ ఉంటాయండి. నేనైతే డోర్ వేసేసుకొని చూస్తూ ఉంటాను వీటి వైపు అయితే. చూడ ఎట్లా అడుగుతుందో, ఫోన్ కూడా లాగేసుకుంటాయి. అలా ఉంటాయి అనమాట. చాలా సందడి చేసేసినాయి ఈరోజు, అన్నీ పీకేసినాయి. ఎండ కూడా బయట బాగుంది కదండి, పాపం ఇవి కూడా ఎండకి అలానే తిరుగుతూ ఉంటాయి. చాలా సందడి చేసేస్తాయి అనమాట. అప్పుడప్పుడు ఇలా వచ్చి వెళ్తూ ఉంటాయి. ఇంకా ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి. ఇంకో మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తా. అప్పటి వరకు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి.